హాయ్ అండి. ఈరోజు నేను వంకాయ ఫ్రై చేశాను. ఎప్పుడూ చేసేలా కాకుండా ఈసారి పెద్ద వంకాయల్ని ఇలా చక్రాల్లా కోసుకొని ప్యాన్ ఫ్రై చేశాను. నేను 2 వంకాయలతో చేసేస్తానంటే 2 వంకాయలు ఎందుకు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నావు కదా, ఒక వంకాయతో చెయ్యని నా మీద నమ్మకంతో మా ఆయన ఇంకొక వంకాయని ఫ్రిడ్జ్లో దాచేశారు. మీలో ఎంతమంది వంకాయ ఫ్రైని ఈ స్టైల్లో ట్రై చేశారో కామెంట్ చేయండి. మనం ఏదైనా కొత్తగా ట్రై చేయాలని యూట్యూబ్లో చూస్తే ఒక రెసిపీకే 10-15 వీడియోలు వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. మనం ఏదైనా ఒక వీడియో చూసి ఫాలో అవ్వాలి కానీ 2-3 వీడియోలు చూసామంటే కన్ఫ్యూజ్ అయిపోతాము. నేను యూట్యూబ్లో చూసి చేసిన కొన్ని వంటలు వీడియోలో లాగా యాస్టీస్గా ఫాలో అయిపోతాను. కొన్ని నా స్టైల్లోకి మార్చుకుంటాను. యూట్యూబ్లో నేను చూసి ట్రై చేసిన కొన్ని వంటల్లో గుడ్డు, ఎల్లిపాయ కారం మా ఆయనకు నచ్చలేదన్నారు. మళ్ళీ ఈ వంకాయ ఫ్రై కూడా అంత బాగాలేదన్నారు. పెద్ద టేస్ట్ ఏం తెలియట్లేదన్నారు. గుడ్డు, ఎల్లిపాయ కారం నాకు నచ్చింది కాబట్టి ఎలాగొకలా తినేశాను. ఈ వంకాయ ఫ్రై నాకు కూడా పెద్దగా నచ్చలేదు. మా ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకమే నిజమైపోయింది. ఫ్రిడ్జ్ లో వంకాయ సేవ్ అయిపోయింది. బాయ్ బాయ్.